హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. వాటికి గల కారణం ఏంటంటే, మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకే, అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా ఇక్కడ వారు గత ప్రభుత్వం వారు ఒక కమిటీ వేయడం అనేది జరిగింది. సెర్చ్ కమిటీ అనేది ఒకటి వేయడం జరిగింది జూలై మంత్లో 2023లో. ఆ యొక్క సెర్చ్ కమిటీ సూచనల మేరకు ఏం తెలియజేయడం జరిగింది అని అనుకున్నట్లయితే, వారు ఇక్కడ మొత్తం కూడా 6 సర్వీసెస్గా ఆంధ్రప్రదేశ్లో 6 సర్వీసెస్గా డివైడ్ చేసి ఉద్యోగాల భర్తీ అనేది ఇక క్యాలెండర్లో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగిందండి. ప్రధానంగా ఆ 6 సర్వీసెస్ కూడా చూసుకున్నట్లయితే మనకి స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ, స్టేట్ సివిల్ సర్వీసెస్ బి, అదే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 తరహాలో. అదేవిధంగా ఇక్కడ మనకి స్టేట్ మెడికల్ సర్వీసెస్, అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ మరియు టీచింగ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ తర్వాత జనరల్ సర్వీసెస్, ఏవైతే సాధారణ కార్యకలాపాలకు సంబంధించి ఉద్యోగాలు ఉంటాయో అటువంటి వాటిని మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదనని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, అయితే దీని ప్రకారం ఏం చేశారు అనుకున్నట్లయితే, ఇక్కడ ఇక ఉద్యోగాల కల్పన కోసం అని చెప్పేసి ఈ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి నోటిఫికేషన్ అని చెప్పేసి వాటికి సంబంధించి మనకి ఇన్ని ఖాళీలు ఏర్పడినాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ ఖాళీలు ఏర్పడుతున్నాయి, కానీ ప్రతి సంవత్సరము కూడా ఏమవుతుందనంటే ఆర్థిక శాఖ అనుమతుల కోసం అని చెప్పేసి చాలా కాలయాపన అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి కాలయాపన అనేది కూడా జరగకుండా ఉండాలి అని అనుకున్నట్లయితే 1995వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 275ను రద్దు చేసి, ఓకే, ఇక్కడ మనకి ఈ యొక్క ఉద్యోగాలు ఎన్నైతే ఉన్నాయో, ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా ప్రకటించడం జరుగుతుంటుంది. ప్రకటించిన తర్వాత వాటిని నోటిఫికేషన్ రూపంలో విడుదల చేయాలి. అయితే ఏ విధంగా ప్రకటించాలి, ఏ తేదీల్లో ప్రకటించాలని కూడా మనకి ఆ సెర్చ్ కమిటీ వారు మనకి కొంత సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము కూడా మార్చి 1 నుంచి ఏప్రిల్ 31 లోపు కూడా మొత్తానికి చూసుకున్నట్లయితే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ప్రభుత్వానికి ఒక నివేదిక అనేది ఇవ్వాలండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్రధానంగా ఈ ఎగ్జామినేషన్ యొక్క క్యాలెండర్ చూసుకున్నట్లయితే క్యాలెండర్ ఎప్పుడు ఇవ్వాలి? మీరు మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో ఇవ్వాలి. ఓకే, ఆ 3 మంత్స్లో క్యాలెండర్ని ప్రిపేర్ చేసి ఉంచాలండి. తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి అనుకున్నట్లయితే వీరు చెప్పిన దాని ప్రకారం మనకి ఈ యొక్క సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనం ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క సెర్చ్ కమిటీ ఒకటి మనకు వెల్లడించడం అనేది జరిగింది. ఓకే, అయితే ఇందులో మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కేరళ మోడల్ని నమూనాను కూడా తీసుకొని వద్దామని అనుకుంటున్నారు. అదేవిధంగా రాజస్థాన్ నమూనాని తీసుకొద్దాం అనుకుంటున్నారు. అంటే రాజస్థాన్ నమూనా ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వెంటనే అక్కడ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటి వాటిది డిస్ప్లే అవుతుంది. కానీ అది ఇక్కడ మన దగ్గర ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే చాలామంది హ్యూజ్ కాంపిటీషన్స్ ఉంటారు. ఒక్కోసారి మనం చూస్తూనే ఉంటాం, 5 లక్షలు 6 లక్షల మంది కూడా మన దగ్గర అప్లై చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అంతమందికి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది కొద్దిగా కష్టతరమైన పనిగా మనం భావించవచ్చు. కాబట్టి అది కొద్దిగా ఇక్కడ సక్సెస్ అవ్వకపోవచ్చు అని నా యొక్క భావన. అయితే వీటి ప్రకారం అయితే చూసుకున్నట్లయితే వెంటనే మార్క్స్ విడుదల చేయాలి అని కూడా వారు చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, అంతేకాకుండా ఇక్కడ ఈ 10 మంది అధికారులతో కూడా ఒక నిపుణుల కమిటీ వేయాలి ప్రతి సంవత్సరము కూడా అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇది మనకి మనకి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ గురించి. అయితే జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు ఉంటాయి అనే మాత్రం చెప్పలేదు.
కానీ 6 సర్వీసెస్ మాత్రం ఉండాలి అని మాత్రం చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇది మీకు మొత్తం కూడా ఇక ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్కు సంబంధించి మొత్తం వివరణాత్మకంగా మీకు విశ్లేషించడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ కూడా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.